లోనే లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని తిట్టారట. 29 కాదు 34 కూడా మనం కలిసి వెళ్తాం, 15 సంవత్సరాలు మన బంధం ఉంటుంది, ఇలాగే మనం ముందుకు సాగుతాము అని. ఏం జరుగుతుంది? ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలందరికీ అలాగే 99 వీక్షకులకు నమస్కారం సార్. రోజా గారు ఎక్కడైనా కూడా సమస్య మీద పోరాడుతూ సమస్య కోసం మాట్లాడితే ఎవరో ఆమెను విమర్శించే మాటలేదు చేయరు సార్. ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ సమస్యను సైడ్ ట్రాక్ చేసుకుంటూ ఏ ఇష్యూలో అయినా తను హైలైట్ అవ్వడం కోసం వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఇన్న కూడా మనం చూస్తే అక్కడ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి వ్యంగ్యంగా లోకేష్ గారిని దిగజార్చే విధంగా ఎంతసేపు ఏదైనా బురజల్లే ప్రయత్నం టీడీపీ మీద ఆయన కూటమి ప్రభుత్వం మీద చల్లే ప్రయత్నం చూపిస్తుంది. కానీ నిజంగా విద్యార్థులు అక్కడ ఉన్నారా? ఆడ వెనుకున్న ముఖాలను చూస్తే విద్యార్థుల్లా కనిపిస్తున్నారా? ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారా? లేదు అక్కడ డిఎస్సి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ లాగా కనిపిస్తున్నారా? వాళ్ళ నుంచి ఆయన వాయిస్ ఓవర్ తీసుకొని మాట్లాడారా? ఎంతసేపు వేరే కార్యకర్తల్ని లేదంటే వీళ్ళకి చెంచాగిరి చేసి కొంతమందిని తీసుకొని వచ్చేసి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు తీసుకొని వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు? ఇలాంటి విషయాలపైన మాట్లాడునంటే నిజంగా మేము హర్షించేవాళ్ళం. అలాంటివి ఏమీ లేకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసి వాళ్ళను 5 ఏళ్ళు కేవలం వాలంటీర్ ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలని చూపించుకుంటూ ఈ రోజు వచ్చి డిఎస్సి నోటిఫికేషన్ లో జరిగిన తప్పుల్ని అవకతవకల్ని దాన్ని ఎండగడుతూ మాట్లాడుతూ మళ్ళీ మీ ప్రభుత్వంలో చేసిన దానికి ఏంటి? లోకేష్ గారు పారిపోయారా? లోకేష్ గారు ముందుకు వచ్చి నేను జవాబు చెప్పనంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దమ్ముంటే మేము కూడా ఛాలెంజ్ చేస్తాం. కుటుంబ ప్రభుత్వం నుంచి రండి, వచ్చి ప్రశ్నించండి. ఈ రోజా గారు అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయమని చెప్పండి. నోటిఫికేషన్ ఎందుకు మీ ప్రభుత్వంలో రిలీజ్ అయ్యాయి? ఎన్ని రిలీజ్ అయ్యాయి? ఎన్ని వేలకు ఉద్యోగాలు ఇచ్చారు? చెప్పండి. ఎవరు ఏమన్నారు కదండి, విద్యార్థుల పక్కన లేకుంటే ఉద్యోగస్తుల పక్కన మనం మాట్లాడుతున్నట్టు ఒక పోర్ట్రేట్ చేస్తూ మొత్తం మీ కార్యవర్గమే అక్కడ ఉంది. ఎక్కడ విద్యార్థులు కాదు, ఎక్కడ ఉద్యోగస్తులు అక్కడ నిలబడుకుంటున్నారు? కేవలం విమర్శించడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ వస్తారంటే మీరు 100% సక్సెస్ అవుతున్నారు అనుకోవచ్చు. బట్ ఇష్యూ కోసం ఫైట్ చేసి నిజంగా జస్టిస్ చేయడం కోసం వస్తానంటే మాత్రం మేమందరం కూడా సపోర్ట్ చేస్తామండి. ఆవిడ మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగత విమర్శే. ఆమె తీసుకున్న ప్రతి టాపిక్ వ్యక్తిగతంగా ఆమె హైలైట్ అవ్వడం కోసం చూసుకుంటుంది. ఎక్కడ కూడా డిఎస్సి నోటిఫికేషన్ లీకేజ్ గురించో అక్కడ జరుగుతున్న తప్పుల గురించో లోకేష్ గారిని ప్రశ్నించంటే నాకైతే కనిపించటం లేదు. అండ్ లోకేష్ గారు జవాబుదారీగా ఉన్నారు. ఆయన ఆఫర్ చేస్తారు మీరు రండి అని చెప్పి. ఇంకా ఈవిడకి వచ్చిన బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఆమె రీచెక్ చేసుకోవాలి. ఏంటి 15 సంవత్సరాలు చెప్పండి ఏంటి? ఆవిడకి ఏదో నోటీసులు ఇచ్చారట, 31న హాజరు కావాలట. ఈ టైంలో ఈ రకంగా చాలా కాన్ఫిడెంట్ గా ఆవిడ ఫైర్ అవుతున్నారు అంటే అర్థం ఏంటి? ఏమి తప్పు చేయలేదనా? మేకపోతే గాంభీర్యం అనుకోవాలి, అది కాన్ఫిడెంట్ అని ఎందుకు అనుకుంటారు? వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు ఇదే కదా చేసి చూపిస్తున్నారు ఈ మధ్య. వాళ్ళలో ఎవరు కూడా తప్పులు చేయకుండా ఏం లేదు. తప్పులు చేస్తాను దొరికిపోయే ముందు ఇలాంటి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి ఆటోమేటిక్ గా అరెస్ట్ అవుతున్నారు. దాని తర్వాత అక్రమ అరెస్ట్ అని ఒక పోర్ట్రేట్ ఒక ట్వీట్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు సాక్ష్యాలు రుజువు అవుతాయి, వీళ్ళు జైలుకు పోతారు. మళ్ళీ అక్రమంగా జైలుకి పంపించారని మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డికి అయ్యో అన్యాయంగా పసిబిడ్డని అరెస్ట్ చేశారు, అన్యాయంగా దారిలో పోతే ఒకరిని చంపేస్తే అరెస్ట్ చేసేస్తారా అని ఆయన అవగాహన లేకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పోస్ట్ చేస్తారు. అలాగే ఈవిడ కూడా రాబో రోజులు అరెస్ట్ కాబోతోంది కాబట్టి ఈవిడ కూడా మేకపోతే గాంభీర్యం ప్రదర్శించబోతోంది. ఎందుకంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అవినీతి జరిగింది, వాళ్ళ కార్యవర్గంలో పనిచేసే మంత్రులు ఎమ్మెల్యే ఎంత అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ ఎవరో కూడా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు, వాస్తవాలతోనే కేసులు పెడుతున్నారు, వాస్తవాలతోనే విచారణ జరుగుతుంది, వాస్తవాలు జైలుకు పోతున్నారు. దాంట్లో రోజా గారే అతీతం గారు. ఖచ్చితంగా ఈవిడకు కూడా ముందు ముసల పండుగ, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాదండి, కొన్ని గంటలే కదా హాజరు కావడానికి టైము. ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నారంటే కాన్ఫిడెన్స్ అనుకోకూడదా? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా. కాన్ఫిడెన్స్ ఏముందండి? సేమ్ చెవిడ భాస్కర్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడారు, గతంలో జోగినేని రమేష్ గారు ఇలాగే మాట్లాడారు, సీతారాం గారు అలాగే మాట్లాడారు, అప్పలరాజు వాళ్ళ కొడుకుని కాపాడేటప్పుడు అట్లే మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడుతున్నారు. ఎక్కడ వీళ్ళు కంగారు పడిపోయి భయపడిపోయేసి మేము తప్పులు చేసామని యాక్సెప్టెన్స్ ఇప్పుడు తప్పుల్ని కవర్ చేయడం వాళ్ళకి ఒక హ్యాబిచువల్ థింగ్ గా మారిపోయింది. ఫస్ట్ టైం చేసే తప్పు సార్, దాన్ని అలవాటుగా చేసుకుంటూ పోతుంటే దాన్ని ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తారు. రోజా గారు కూడా అలాగే దీనికి ఎలా ముందస్తు పెరిగిపోవాలి, ఒకవేళ మనకేం సిచ్యువేషన్స్ తారుమారైతే మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి. ముందుగా మనైతే గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారు ఒక వ్యక్తి బతికుంటే ఎలా, చనిపోతే ఎలా అని ముందే ఒక ఏవిని ప్రివెంట్ చేసుకుని మాట్లాడతాడు. సేమ్ రోజా గారు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఆ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తుంది. రేపు 30వ తారీఖు తారుమారై ఆమె జైలుకోవాల్సి వస్తే ఆ మాట ఎలా ఉంటుందో ముందే చూసుకోండి. ఇది అక్రమ అరెస్ట్.
కూటమి ప్రభుత్వం మీద నిజంగానే తీవ్ర వ్యక్తిగత ప్రజల్లో ఉంది, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేస్తే ఈమె ఒక స్లోగన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సో వెయిట్ అండ్